హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకిచ్చిన అధికారంలో ఆశీర్వాదంలో మనం ఎలా నడాలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా ప్రభు ఆదామును సృష్టించినప్పుడే ప్రభు తనని ఆశీర్వదిస్తారు. ప్రభు ఏమని ఆశీర్వదిస్తారంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం. ఇది మొత్తం బైబిల్ అంతట్లోని కూడా ఇది మొదటి ఆశీర్వాదం. ఇలాగూ దేవుడు ఆదాముని ఆశీర్వదించాడు. అయితే ఈ ఆశీర్వాదం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ ఆశీర్వాదం యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఆదాము సమస్త భూమిని కూడా లోపరుచుకోవడం. ఏ రకంగా లోపరుచుకోవాలంటే ఆశీర్వదింపబడుట ద్వారా దేవుడు ఆదాం భూమిని పరిపూర్ణముగా స్వతంత్రించుకోవాలా, భూమిని తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలా, లోపరుచుకోవాలా అని చెప్పి ప్రభువు ఆదాముని ఆశీర్వదించాడు. అయితే మొట్టమొదట అసలు ఆదాముని సృష్టించినప్పుడు మాత్రం ప్రభువు ఏదేను వనాన్ని వేసి ఆ ఏదేను వనంలో ఆదాము ఉంచినట్లుగా చూస్తాం మనం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో అది చెప్పబడింది. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. అయితే దేవుడు ఆదాముని భూమి మీద ఎక్కడో దిక్కున ఉండు, నీకు నచ్చిన చోట ఉండు అని చెప్పలేదు. దేవుడు ఆదాముని ప్రత్యేకంగా తనకు నిమిత్తం ఏదేను అనే ఒక తోటను వేసి ఆ ఏదేను తోటలో ఆదాముని ఉంచాడు. ఉంచి అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మొదట ఆదామునికి ఇచ్చిన స్థలము, ప్రభు ఆదామునికి ఇచ్చిన లేదా ఆదాముకి ప్రభు అనుగ్రహించిన స్థలం ఏదైతే ఉందో అది ఏదేను వనం. అంటే ఏదేను వనం తన సొంత స్థలం. కానీ ప్రభు ఆశీర్వాదం ప్రకారం మాత్రం ఆదాము లోపరుచుకోవాల్సింది భూమి అంతటిని లోపరుచుకోవాలి. కానీ దేవుడు మొట్టమొదటిసారిగా ఆదాముకి లోపరిచింది ఏదేను వనం. అయితే ఆదికాండం 1:29 చూసినట్లయితే, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమును. 30వ వచనంలో చూసినట్లయితే, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం అయ్యను. అయితే దేవుడు ఆదాముని ఏదైనా వనంలో ఉంచినప్పటికీ ఆదాముతో చెప్పే ప్రతి విషయము కూడా భూమి అంతటికి సంబంధించిన విషయం చెప్తున్నాడు. ఇక్కడ మనం మర్చిపోకూడదు, ఆదాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే భూమి అంతటిని లోపరుచుకోవాలని. ఆదాముకి మొదటగా ఇచ్చిన స్థలం ఏదేను వనం. ఏదేను వనంలో ఆదాము సురక్షితంగా జీవిస్తూ అతను అక్కడ నుంచి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి అంతటిని కూడా లోపరుచుకోవాలనేది ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. అయితే ఆదాముతో పాటు సాతాను కూడా ఆ దినములలో భూమి మీదే ఉంది. అది ఎక్కడ చెప్పబడిందంటే ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అంటే సాతాను భూమి మీద ఉంది. అయితే ఎక్కడ ఉంది? ఇది ఖచ్చితంగా ఏదేనులో అయితే కాదు. ఎందుకనంటే మనము ఇంగ్లీష్ వెర్షన్లో చూసినట్లయితే, నౌ ద సర్పెంట్ వాజ్ మోర్ క్రాఫ్టీ దాన్ ఎనీ లివింగ్ క్రీచర్ ఆఫ్ ద ఫీల్డ్ విచ్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఆఫ్ ద ఫీల్డ్ విచ్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఇదేంటంటే భూమి అంతటికి సంబంధించినట్టుగా చెప్తున్నాను, కానీ ఏదేను వనానికి సంబంధించినట్లుగా కాదు. కాబట్టి సాతాను ఇతర స్థానంలో ఉంది, ఆదాము ఏదేను వనంలో ఉన్నాడు. ఆదాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఏంటంటే భూమిని సమస్తమును లోపరుచుకోమని. అయితే ఇది
మరి ఇక్కడ చూసినట్లయితే సాతానికి వ్యతిరేకంగా కనబడుతుంది. ఆశీర్వాదం ప్రకారం ఆదాము మరి సాతాను ఏ స్థలంలో అయితే ఉంటుందో ఆ స్థలాన్నే లోపరుచుకోవాల్సిన వాడై ఉన్నాడు. ఆ స్థలంలోనికే విస్తరించవలసిన వాడై ఉన్నాడు. అయితే మరి సాతాను మరి ఊరికే ఊరుకుంటుందా? సాతాను కూడా మరి తన స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు తన స్థలాన్ని విస్తరించి ఆదాము యొక్క స్థలాన్ని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఈ లాక్కునే ప్రయత్నంలోనే మరి హవ్వను సాతాను మోసపుచ్చడం జరుగుతుంది. సాతాను మరి యుద్ధముతోనో లేకపోతే మరి వేరే విధమైన బలముతోనో శక్తితోనో మరి తన స్థలాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేయలేదు, కానీ మోసంతో చేసింది. అయితే ఆదాము మరి ఈ మోసంలో చిక్కుబడి మరి తనకివ్వబడిన ఏదేను కోల్పోతాడు. ఏదేను కోల్పోయి మరి మిగతా భూభాగంలోనికి రావడం జరుగుతుంది. అయితే ఈ స్థలాన్ని కూర్చున్న కొట్లాట ఆదాముకి మరి సాతానికి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇదే ఆజ్ఞ ప్రభు మనకి కూడా ఇచ్చారు. ఈ ఆశీర్వాదం ఈ రోజుకి కూడా మన పట్ల ఇంకా నిలకడగానే ఉంది. మనము భూమిని లోపరుచుకోవాల్సిన వారమై ఉన్నాం. మనము ఇది ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి అధికారం ద్వారా భూమిని లోపరుచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇదే బాధ్యత మన మీద నేడు కూడా ఉంది. ఇప్పుడు నూతన నిబంధనలో చూసినట్లయితే మరి యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే అపవాదిని ఎలాగ తోలువేయనో, అతని భూభాగంలోంచి అతన్ని ఎలాగ తోమలో, లేకపోతే అతని కింద ఉన్న భూభాగంలో నుంచి అతన్ని ఎలా తోలువేయనో చెప్పబడింది. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో పాములను తొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అంటే ప్రభు మనకి సాతానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడమని చెప్తున్నాడు. మనం ధైర్యంగా నిలబడితే వాడు పారిపోతాడని చెప్తున్నాడు. వాడి బలమంతటి మీద మనకి అధికారం ఇచ్చినట్టుగా చెప్తున్నాడు. సాతాని యొక్క బలం ఏంటంటే మోసం, అబద్ధం. ఇది సాతానుని యొక్క బలం. అయితే దీని మీద ప్రభు మనకి అధికారం ఇచ్చాడు. ఇంతేకాదు సమస్త చీకటి మీద, సమస్త విధమైన బలహీనతల మీద, సమస్త విధమైన రోగముల మీద, అన్నిటి మీద, ప్రతి చీకటి సంబంధమైన దాని మీద కూడా ప్రభు మనకి అధికారం ఇచ్చాడు. ఈ అధికారం ద్వారా మనం ఏంటంటే విస్తరించాలి. మన పరలోక రాజ్యం విస్తరించాలి. ఇది విస్తరించడం అంటే ఊరికే ఖాళీ స్థలంలో విస్తరించడం కాదు. అది సాతానుకు సంబంధించిన స్థలం. దానిని సాతానుని తోలివేయుట ద్వారానే జరుగుతుంది. మనకి ఇవ్వబడిన అధికారం వాడుట ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ అధికారము అసలు మనకి ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే, కాబట్టి మనం యాకోబు 4:7లో చెప్పబడిన ప్రకారం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇది దేవుని లోబడట నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మనము విస్తరించవలసిన వారమై ఉన్నాం. ఈ విస్తరించే ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయకుండా ఉండం. అయితే మనం చదువులో విస్తరించాలనుకుంటాం, ఉద్యోగంలో విస్తరించాలనుకుంటాం, వ్యాపారంలో విస్తరించాలనుకుంటాం, ఆర్థికంగా విస్తరించాలనుకుంటాం, లేకపోతే ఆరోగ్యపరంగా విస్తరించాలనుకుంటాం, కుటుంబపరంగా విస్తరించాలనుకుంటాం. ఏ రకంగా సరే విస్తరించాలని మనం అనుకున్నామంటే దానికి వ్యతిరేక ప్రయత్నం ఉంటుంది అని మాత్రం క్రైస్తవులు మర్చిపోకూడదు. ఎందుకంటే మనం విస్తరించేది సాతాను యొక్క సామ్రాజ్యంలోనికి, సాతాను యొక్క స్థలంలోనికి మనం విస్తరించాలి. మనకి తిరుగుబాటు లేకుండా ఉండదు. సాతాను తిరుగుబాటు చేస్తుంది, సాతాను మోసపుచ్చుతుంది. మొట్టమొదటిగా దాని కుయుక్తులన్నిటినీ కూడా మన మీద ప్రయోగిస్తుంది. అయితే మనము దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి మనం అధికారాన్ని వాడుట ద్వారా మాత్రమే మనం విస్తరించగలుగుతాం. మనం అనేక ప్రయత్నాలు చేసి అలిసిపోతాం వ్యర్థంగా, అనేక ప్రయత్నాలు చేసి ఓడిపోతాం వ్యర్థంగా, అనేక ప్రయత్నాలు చేసి ఇది మనకి ఇవ్వబడలేదు అనుకుంటాం. కానీ ఈ భూమి మీద మనకి ఇవ్వబడనది అంటూ ఏది లేదు. భూమిని సమస్తాన్ని లోపరుచుకోమన్నాడు దేవుడు. భూమి మీద మనకి లోపరచనంది ఏది లేదు. కేవలం లోపరుచుకున్నట మన విధి మాత్రమే. కాబట్టి సాతాను మోసమునకు, ఇది నీది కాదు, ఇది నీకు ఇవ్వబడలేదు అని నిన్ను మోసపుచ్చుతాడు సాతాను. కానీ ఆ మోసానికి లోబడకుండా విస్తరించి ఫలించి
అభివృద్ధి చెంది మరి సమస్తాన్ని కొనుడి అన్న ఆశీర్వాద ప్రకారం ప్రభువునందు నిలిచి ఉండటం ద్వారా, సాతాన్ని ఎదిరించడం ద్వారా, మన అధికారాన్ని వాడుట ద్వారా మనము విస్తరించవలసిన వారమై ఉన్నాము. మనకి చివరిగా చెప్పుకునే ఒక మాట ఏంటంటే, ఒక సూచన ఏంటంటే, మనకి ఇతర మనుషులతో సమస్యలు ఉంటే వారి మీద మనకి ఎలాంటి అధికారము లేదన్న విషయం మరి గ్రహించాలి. ఇతర మనుషుల మీద మనకి అధికారం లేదు కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా మనకలాగే చేయబడ్డవారు, మనకలాగే వారికి అధికారం. వారు విశ్వసిస్తారా లేదా, అధికారాన్ని వాడతారా లేదా అన్నది వారి ఇష్టం. కానీ మనకలాగే ప్రభు వారికి రక్షణ ఇచ్చాడు, మనకలాగే ప్రభు వారి నిమిత్తము సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రభు మనకి ఎలాగైతే అధికారం ఇచ్చాడో అదే అధికారం వారికి కూడా అనుగ్రహించబడింది. వారు మన సమానులు కాబట్టి మనకి ఏ మనిషి మీద ఎలాంటి అధికారము లేదు. కానీ ఆ మనిషిలో ఉండే ప్రతి చీకటి మీద, ప్రతి బలహీనత మీద మనకి అధికారం ఉంది. ఆ అధికారంను వాడి ఆ బలహీనతతో, ఆ వ్యక్తి మీద పనిచేసే ఆ చీకటితో మనం మాట్లాడచ్చు. లూకా 10:19 ప్రకారం మరి శత్రువు యొక్క బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అంటే ఇతరుల వల్ల, లేకపోతే ఇతర బలహీనతలకు లోనయ్యే వారి వల్ల, లేకపోతే ఆ బలహీనతలు లోనయ్యి మనని మోసం చేద్దాం అనుకునేవారు, లేకపోతే దాడి చేద్దాం అనుకునే వారి మీద, వారి చీకటి వలన మనకి ఏది కలగకుండా ప్రభు మనకి మరి ఆ రక్షణ కలుగ చేసి ఉన్నాడు. ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అలాగే వారి చీకటి మీద, వారి బలహీనతల మీద, వారి ప్రతి చీకటి సంబంధమైన విషయం మీద మనకి అధికారం అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ అధికారమును వాడి మనం చీకటిలో నుంచి బయటికి అనేక మందిని తీసుకురావచ్చు. అలాగే మన బలహీనతల మీద కూడా మనం అధికారం వాడుకోవచ్చు. మనకు కలిగిన చీకటి మీద కూడా మనం అధికారం వాడుకోవచ్చు. దేవునికి లోబడుట ద్వారా, అధికారమును వాడుట ద్వారా సాతానుని తరిమి వేసి ప్రభువుకి సమస్తాన్ని లోపరిచి పరలోక రాజ్యాన్ని విస్తరించాలి. ఇది ప్రభు చిత్తము, మన విధి. ఆమేన్. కాబట్టి వింటున్న మీ మీద కూడా, వింటున్న మీరు కూడా ఆశీర్వదించబడి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించే ప్రయత్నం చేస్తారని ప్రభునందు ఆశిస్తున్నాను. ఆమేన్.